హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి ప్రైస్ హైక్ అయితే పెరగబోతుందండి. సో 1 ఇయర్కి మరి 10% ప్రైస్ అయితే పెరగబోతుంది. ప్రజెంట్ అయితే 9,350 రూపాయలు ఉందండి. మన కోడ్ RKT10 యూజ్ చేయడం ద్వారా ఇంకొక 10% మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రైస్ అనేది హైక్ అవ్వకముందే మీరు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఈ మంత్ ఎండ్ వరకే ఈ యొక్క తక్కువ అనేది కాస్ట్ ఉంటుందండి, తర్వాత కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, మరి మంత్ ఎండ్లో మనకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 29 నుంచి 31 వరకు మరి ఎవరైతే 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 3 మంత్స్ ఆఫర్ అయితే ఉంది. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 మంత్స్ ఆఫర్ అయితే ఉంటుందండి. ఏ ఆఫర్ తీసుకున్నా కూడా మీరు మన కోడ్ RKT10 తప్పకుండా యూజ్ చేయాలి. అలా అయితేనే మీకు ఈ యొక్క ఆఫర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, ఓకేనా. మరి లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ అండి, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసము April 1న స్టార్ట్ అవుతుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో 31 మార్చ్న అండి 7 గంటలకి మరి చైతన్య దేవ్ సార్ అయితే అందుబాటులో ఉంటారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సిరీస్ కూడా మీకు 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్. ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అండి, స్కాలర్షిప్ టెస్ట్ April 3న ఉంటుంది. మరి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి 1 ఇయర్ వచ్చేసి 9,350 రూపాయలండి, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే వస్తుంది. ఇది కేవలము ఈ మంత్ 31st వరకు మాత్రమే. తప్పకుండా మన కోడ్ అయితే యూజ్ చేయండి, RKT10, మీకు ఈ యొక్క ఆఫర్ అనేది అవైల్ అవుతుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 27-28 మార్చ్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, ఓకేనా. మనకు TSPSCకి, APPSCకి, పోలీస్ ఉద్యోగాలకు, RRBకి, అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మనవి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతేనే సో మనము కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయగలుగుతాం. సో ఎగ్జామ్ ముందు కనుక కరెంట్ అఫైర్స్ని పట్టుకున్నట్లయితే ఒక సముద్రం అండి కరెంట్ అఫైర్స్ అనేది. ఒకేసారి మనం వీటిని కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో డే వైజ్గా మనము వీటిని చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల విడుదల చేసిన జాతీయ క్షయ వ్యాధి సర్వే 2019-21 ప్రకారము టీబీ కేసులు నమోదైన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? అత్యధిక టీబీ కేసులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూద్దాం. కొత్తగా విడుదల చేసిన జాతీయ క్షయవ్యాధి వ్యాప్తి సర్వే 2019-21 ప్రకారము దేశవ్యాప్తంగా అత్యధిక పల్మనరీ ట్యూబరోక్లోసిస్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. అత్యల్పంగా కేరళలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 6 దశాబ్దాల తర్వాత ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సర్వే నిర్వహించి విడుదల చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ నివేదిక యొక్క ఫలితాలు చూసినట్లయితే దేశంలోని టీబీ రోగ లక్షణ జనాభాలో 64% మంది 2019 నుంచి 2021 మధ్య కాలంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మరి పొందలేకపోయారని ఈ సర్వే పేర్కొంది. దేశ జనాభాలో 15 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి లక్షకు 312 మంది క్షయ వ్యాధిన బారిన పడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షకు 127గా ఉన్న దానికంటే 2 రెట్లు ఎక్కువ. మరి 15 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో టీబీ 31.7%గా ఉంది. దేశంలోని పురుషులతో పోలిస్తే లక్షకు 472 మహిళల్లో పల్మనరీ టీబీ ప్రాబల్యము తక్కువగా ఉంది. లక్షకు 154 భారతదేశంలో ఉంది. మరి 15 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల్లో సూక్ష్మ జీవశాస్త్రపరంగా ధృవీకరించబడిన పల్మనరీ ట్యూబరోక్లోసిస్ ప్రాబల్యము లక్ష జనాభాకు 316, ఢిల్లీలో అత్యధికంగా లక్షకు 534 మరియు కేరళలో అత్యల్పంగా లక్షకు 115 కేసులు అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 1. పాదరసం వలన కలిగే దుష్ప్రభావాలను తొలగించడానికి మెర్క్యూరీపై పార్టీల కాన్ఫరెన్స్ COP4 అంటారు దీన్ని. COP4 మినిమిటా కన్వెన్షన్ ఏ దేశము నిర్వహించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండోనేషియా. చూద్దాం. మెర్క్యూరీపై పార్టీల కాన్ఫరెన్స్, మెర్క్యూరీ అంటే పాదరసము పైన. సో మినిమిటా కన్వెన్షన్లో పాల్గొనే పార్టీలు పాదరసము జోడించిన ఉత్పత్తుల జాబితాను విస్తరించడానికి అంగీకరించాయి. వీటిని దశల వారీగా తొలగించాలని ప్లాన్ చేశారు. అవలోకనము. మెర్క్యూరీపై COP4 మినిమిటా కన్వెన్షన్ ఇండోనేషియాలోని బాలిలో 2022 మార్చి 21 నుంచి 25 వరకు జరిగింది.
మరి నవంబర్ 2021లో జరిగిన మొదటి ఆన్లైన్ సెగ్మెంట్ ముగిసిన తర్వాత ఈ సమావేశం తిరిగి ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని గ్రామీణ బాలికలకు స్కాలర్షిప్ అందజేసే ఉడాన్ పథకం ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, రాజస్థాన్. రాజస్థాన్ యొక్క ఉడాన్ పథకం రాష్ట్రంలోని గ్రామీణ బాలికలకు స్కాలర్షిప్ పథకాలను అందిస్తుంది. తద్వారా వారు పాఠశాల విద్యను పొందేందుకు వీలు కల్పించడం అయితే జరుగుతుంది. అవలోకనం, మరి డెవలప్మెంట్ కన్సల్టింగ్ గ్రూప్ అయిన ఐపీఈ గ్లోబల్ సహకారంతో ఉడాన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ పథకం క్రింద రాష్ట్రంలోని బాలికల అభివృద్ధికి దృష్టి సారిస్తుంది. బాలికలను పాఠశాలలో ఉంచడంపై దృష్టి పెట్టండి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని బాలికలను బడిలో ఉంచే ప్రయత్నము జరిగింది. సెకండరీ స్థాయిలో వారిని నమోదు చేయడం ద్వారా ఇది జరుగుతుంది. ఈ పథకం యొక్క నమోదు చేసుకున్న విద్యార్థులందరిలో అర్హులైన వారు వారి స్కాలర్షిప్లను పొందారని నిర్ధారిస్తుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్వీన్ ఫిష్ అనే వర్గానికి చెందిన కొత్త కరంగిడ్ జాతిని ఇటీవల ఏ రాష్ట్ర సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. చూద్దాం, భారతీయ కేరళ తీరం నుండి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త కరంగిడ్ జాతిని గుర్తించింది. ముఖ్యాంశాలు: కొత్తగా గుర్తించిన ఈ చేప క్వీన్ ఫిష్ అనే వర్గానికి చెందినది. ఈ చేప శాస్త్రీయ నామము స్కోంబెరో ఐడీస్. ప్లేగాసస్ అనేటువంటి స్థానిక భాషలో ఈ చేపను పోలవట్ట అంటారు. హిందూ మహాసముద్రంలో 60 కంటే ఎక్కువ జాతుల కరంగిడ్లు ఉన్నాయి. వాటిలో 4 క్వీన్ ఫిష్ గ్రూప్నకు చెందినవి కాగా కొత్తగా గుర్తించినటువంటి చేపల సంఖ్య 5వది. మరి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఓవర్ ఫిషింగ్ మొదలైన అనేక కారణాల వల్ల 3 రాణి చేపలు అంతరించిపోయాయి. కొత్తగా గుర్తించిన జాతులు కేరళతో పాటుగా ఎక్కడండి ఇంకా మరి దేశంలోని తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. స్థానిక మార్కెట్లో కూడా చేపలకు మంచి గిరాకీ ఉంది. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇటీవల ఏ ఖండంలో పరిశోధన కార్యకలాపాలను నియంత్రణ ఫ్రేమ్వర్క్ను అందించడానికి మరియు ఖండంలోని పర్యావరణాన్ని పరిరక్షించడానికి భారతదేశం యొక్క యూనియన్ క్యాబినెట్ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అంటార్కిటిక్ ఖండములో. అంటార్కిటికాలో భారతదేశం యొక్క పరిశోధన కార్యకలాపాలను నియంత్రణ ఫ్రేమ్వర్క్ను అందించడానికి మరియు ఖండంలోని పర్యావరణాన్ని పరిరక్షించడానికి భారతదేశం యొక్క యూనియన్ క్యాబినెట్ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇండియన్ అంటార్కిటికా బిల్లును ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈ బిల్లు 1982 ఆర్కిటిక్ సముద్ర జీవన వనరుల పరిరక్షణపై కన్వెన్షన్, 1959 అంటార్కిటిక్ ఒప్పందం మరియు అంటార్కిటిక్ పర్యావరణ పరిరక్షణపై ప్రోటోకాల్ యొక్క 1998 ఒప్పందం ప్రకారము దేశం యొక్క బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. భారతదేశం యొక్క అంటార్కిటిక్ కార్యక్రమం 1981 సంవత్సరంలో ప్రారంభమైంది. అసలు అప్పటి నుంచి 40 శాస్త్రీయ యాత్రలు పూర్తయ్యాయి. భారతదేశం కూడా ఖండంలో 3 స్థావరాలు అయితే నిర్మించిందండి, పరిశోధన కేంద్రాలు. భారత నౌకాదళంలోని ఏ పేరుగల నౌకకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్ను ప్రదానం చేశారు? ఆప్షన్ సి, ఐఎన్ఎస్ వల్సూరా. భారత నావికాదళ నౌక వల్సురాకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్ను ప్రదానము చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి 150 మంది సభ్యులతో కూడిన గార్డ్ ఆఫ్ హానర్ అందచేసి ఉత్సవ్ పరేడ్ అయితే నిర్వహించారు. ప్రెసిడెంట్ కలర్ అవార్డు గురించి చూద్దాం. ఇది భారతదేశ సైనిక విభాగాల్లో దేనికైనా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం లేదా గౌరవం. ఈ అవార్డును నిషాన్ అని కూడా పిలుస్తారు. ఇది అందచేయబడిన యూనిట్ల అధికారులు తమ యూనిఫామ్ యొక్క ఎడమ చేతి స్లీవ్పై ధరించే చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఈ అవార్డుల ప్రదర్శన స్వీకరించే యూనిట్ యొక్క మెరిటోరియస్ సర్వీస్కు పూర్తిగా పనిచేస్తుంది. ప్రెసిడెంట్ కలర్ అవార్డును యుద్ధానికి తీసుకెళ్లే ఆచారము నిలిచిపోయినప్పటికీ దానిని స్వీకరించడం, పట్టుకోవడం మరియు పరేడ్ చేయడం అనేటువంటి ఆచారం ఇప్పటికీ సాయుధ దళాలలో ఉంది. యుద్ధం మరియు శాంతి సమయంలో దేశానికి అందించిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును సైనిక విభాగానికి అందించవచ్చు. నెక్స్ట్ వన్,
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మహోత్సవం పేరుతో 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి జూన్ 21. యోగా మహోత్సవ్ 2022 అనేది 100 రోజుల పాటు 100 ప్రదేశాలలో నిర్వహించబడుతుంది మరియు 100 సంస్థలను కలిగి ఉంటుంది. ఈ ప్రచారం 21 జూన్ 2022 వరకు నిర్వహించబడుతుంది. 100 రోజుల ఉత్సవాల్లో చేర్చబడే కొన్ని కార్యక్రమాలు యోగా ప్రదర్శనలు, యోగా కార్యక్రమాలు, సెమినార్లు మరియు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాప్లు, నమస్తే యాప్, WHO యోగా యాప్, వైబ్రేక్ యాప్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ ఈవెంట్లో ప్రచారము చేయబడతాయి. సో దీనిలో మరి కొన్ని రకాల పోటీ పరీక్షలు, క్విజ్ పోటీలు కూడా నిర్వహించడం అయితే మనము చూడవచ్చు. ప్రతి సంవత్సరము జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 75వ వారసత్వ సంస్కృతి ప్రదేశాలను ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఢిల్లీలోని ఎర్రకోటలో 10 రోజుల పాటు నిర్వహించే భారీ ఎర్రకోట ఉత్సవం భారత్ భాగ్య విధాతను ఇటీవల ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ అండి, స్మృతి ఇరానీ. చూద్దాం. ఢిల్లీలోని ఎర్రకోటలో 10 రోజుల పాటు నిర్వహించే భారీ ఎర్రకోట ఉత్సవం భారత్ భాగ్య విధాతను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎర్రకోట ఉత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. DBG ఎర్రకోటను తన స్మారక మిత్రగా స్వీకరించినందున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ దాల్మియా భారత్ గ్రూప్తో కలిసి పనిచేసింది. ఈ పండుగ భారతదేశంలోని ప్రతి ప్రాంతం యొక్క వారసత్వము, సంస్కృతి మరియు వైవిధ్యాన్ని గుర్తు చేస్తుంది. ఓకే, నెక్స్ట్. వింగ్స్ ఇండియా 2022 కోవిడ్ ఛాంపియన్ అవార్డు అందుకున్న భారతదేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటి? ఆప్షన్ డి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూద్దాం. వింగ్స్ ఇండియా 2022లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కోవిడ్ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. కోవిడ్ ఛాంపియన్ అవార్డును CIAL మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ సుహాస్, IAS పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నుంచి అందుకున్నారు. మరి కొచ్చి ఎయిర్పోర్ట్లో సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి మహమ్మారి సమయంలో మిషన్ సేఫ్ గార్డింగ్ అనేటువంటి ఖచ్చితమైన ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసినందుకు గాను CIALకి అవార్డు లభించింది. మరి ఇతర అవార్డు గ్రహీతలు: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము ఈ కార్యక్రమంలో జనరల్ కేటగిరీ క్రింద 2 ఉత్తమ విమానాశ్రయాలు మరియు ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకుంది. మరి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని సమర్థవంతమైన గ్రీన్ ప్రాక్టీస్ కోసము వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2022 ద్వారా ఏవియేషన్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అవార్డు గెలుచుకుంది. నెక్స్ట్ వన్. భారత రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన సలహాదారుగా నియమితులైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ వినోద్జీ ఖండారే. లెఫ్టినెంట్ జనరల్ వినోద్జీ ఖండారే రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించబడడం అయితే చూడవచ్చు. రక్షణ కార్యదర్శికి రక్షణ వ్యూహానికి సంబంధించిన విషయాలపై వ్యూహాత్మక అంతర్దృష్టులు మరియు సలహాలైతే అందిస్తారు. మరి డిఫెన్స్ వర్గాల ప్రకారం అతను డిఫెన్స్ సెక్రటరీతో సన్నిహితంగా కలిసి పనిచేస్తారు. అంతర్జాతీయ రక్షణ సంస్థ, సముద్ర భద్రత మరియు రక్షణ స్థలం వంటి రక్షణ వ్యూహము, సంసిద్ధత మరియు అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై వ్యూహాత్మక ఇన్పుట్లను అందించడం మరియు సలహా ఇవ్వడము పాత్ర యొక్క ముఖ్య లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. DRDO అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా రూపొందించిన గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్య శ్రేణి క్షిపణి AR-SAM లక్ష్యము AR-SAM అనేటువంటిది ఈ యొక్క మిసైల్ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించడం అయితే జరిగింది. ఓకేనా, AR-SAM అనేటువంటి ఒక మిసైల్ అండి ఇది. మరి ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారండి అంటే ఆప్షన్ ఏ చాందీపూర్, ఒడిషా. చూద్దాం. బాలేశ్వర్ గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే 2 మధ్య శ్రేణి క్షిపణులు AR-SAMను భారత్ ఆదివారము విజయవంతంగా పరీక్షించింది. మరి లక్ష్యంగా నిర్దేశించిన మానవరహిత విమానాలను ఆ అస్త్రాలు నేరుగా ఢీ కొట్టాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్షా వేదిక నుంచి ఈ పరీక్షలు జరిగాయి. MR-SAMను DRDO, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. MR-SAMకు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దీని పొడవు 4.5 మీటర్లు కాగా బరువు 2.7 టన్నులు. ఇది 60 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. వేగంగా ప్రతిస్పందించే లక్షణము దీని సొంతము.
మరి ధ్వని కన్నా రెట్టింపు వేగంతో మ్యాక్ 2 దూసుకెళ్లగలదు. నెక్స్ట్ వన్, గోవా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ సి ప్రమోద్ సావంత్. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ 48 సంవత్సరాల వయసులో సోమవారము ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండవసారి ఆయన ఈ పదవి చేపట్టారు. మరక్కడి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ప్రముఖులు హాజరై కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా రీతూ కంఠూరి భూషణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా మాజీ సీఎం బీసీ కండూరి కుమార్తె బీజేపీ ఎమ్మెల్యే రీతూ కండూరి భూషణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తదితరులు ఆమెను అభినందించారు. అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలయ్యేలా రీతూ హయాంలోనే తీర్మానము చేసుకోగలమని విపక్ష సభ్యుడు ప్రీతం సింగ్ అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తము 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ వన్, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన హిమంత బిశ్వ శర్మ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. మార్చి 25న జరిగిన భాయ్ సాధారణ సర్వసభ్య సమావేశంలో హిమంతను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భాయ్ ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్ దాస్ లఖానీ ఎన్నికయ్యారు. 2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, 8 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నారు. నెక్స్ట్ వన్, యుఎన్ఈపి వార్షిక ఫ్రాంటియర్ నివేదిక 2022 ప్రకారము ప్రపంచంలోనే అత్యంత ధ్వని కాలుష్యం కలిగిన నగరంగా ఏ రాజధాని పట్టణం నిలిచింది? ఆప్షన్ డి ఢాకా. యుఎన్ఈపి వార్షిక ఫ్రాంటియర్ నివేదిక 2022లో నాయిస్, బ్లేజెస్ మరియు అసమానతల పేరుతో ఢాకా ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరంగా ర్యాంక్ చేయబడింది. సో తర్వాత ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఉంది. సో అసన్సోలో, జైపూర్, కోల్కతా, న్యూఢిల్లీ మరియు మొరాదాబాద్ ప్రపంచంలో అత్యంత ధ్వనించే నగరాలలో 5 భారతీయ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఢాకా ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరంగా ర్యాంకును పొందింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ 2వ స్థానంలో నిలిచింది. ఇర్బిడ్ జోర్డాన్ ప్రపంచంలోని అత్యంత నిశ్శబ్ద నగరంగా ర్యాంక్ పొందింది. మరియు దాని తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్లోని లియోన్ మరియు స్పెయిన్లోని మాడ్రిడ్లు ఉన్నాయి. సో ఫ్రాంటియర్ రిపోర్ట్ 2022 మొత్తం 60 నగరాలకు ర్యాంక్ ఇచ్చింది. ఇందులో దక్షిణాసియా నుంచి 13, పశ్చిమాసియా నుంచి 10, యూరప్ నుంచి 10, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మరియు పసిఫిక్ నుంచి 11, ఉత్తర అమెరికా నుంచి 6, ఆఫ్రికా నుంచి 7 మరియు 4 లాటిన్ అమెరికా నుండి టాప్ 15గా ఉండడం అయితే మనం చూడవచ్చు. మరి టాప్లో ఉన్నవి ఢాకా బంగ్లాదేశ్ 119 డెసిబల్స్ అండి, మొరాదాబాద్ భారతదేశము 114 డెసిబల్స్, ఇస్లామాబాద్ పాకిస్తాన్ 105, రాజ్షాహి బంగ్లాదేశ్ 103, హోచిమిన్ సిటీ వియత్నాము. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. సారీ అండి, ఇక్కడ కొంచెం చేంజ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మొరాదాబాద్ అండి రైట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఓకేనా, భారతదేశంలో అయితే మొరాదాబాద్ అండి, ప్రపంచంలో అయితే ఢాకా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత నావికా దళానికి చెందిన వెస్ట్రన్ నావల్ కమాండ్ ప్రస్థాన్ అనే ఆఫ్షోర్ భద్రతా వ్యాయామాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. భారత నావికా దళానికి చెందిన వెస్ట్రన్ నావల్ కమాండ్ ముంబైలోని ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాలో ప్రస్థాన్ అనేటువంటి ఆఫ్షోర్ భద్రతా వ్యాయామాన్ని నిర్వహించింది. ఆఫ్షోర్ భద్రతను నిర్ధారించడానికి ఈ వ్యాయామము ప్రతి 6 నెలల తర్వాత నిర్వహించబడుతుంది. మరి నావికా బలగాలతో పాటు భారత వైమానిక దళము, కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ, ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కస్టమ్స్, రాష్ట్ర మత్స్యశాఖ, మర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ మరియు మెరైన్ పోలీస్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల టెన్నిస్ క్రీడాకారిణి యాష్లీ బార్టీ 25 ఏళ్ల వయసులో టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించినందుకు వార్తల్లో నిలిచింది. ఆమె ఏ దేశం తరపున టెన్నిస్ ఆడింది? ఆప్షన్ బి ఆస్ట్రేలియా.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసీడీ ప్రకారము 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ డి 8.1. భారతీయ ఈ విధాన అప్లికేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్లెస్గా మార్చడానికి దేశంలోని క్రింది రాష్ట్రాల అసెంబ్లీలలో ఏది మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు? ఆప్షన్ ఏ నాగాల్యాండ్. ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ పవన సంగీత వాయిద్యము నరసింగపేట నాగస్వరము ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ పొందింది? మరి ఏ రాష్ట్రానికి చెందినదంటే ఆప్షన్ డి తమిళనాడు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం 2022-23కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ సి 5.5. సుజలాం 2.0 ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ డి జలశక్తి మంత్రిత్వ శాఖ. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సుజలాన్ 2.0 ప్రచారానికి 2022 సంవత్సరం థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ అండి భూగర్భ జలాలు కనిపించని వాటిని కనిపించేలా చేయడము. అన్ఫీల్డ్ బారెల్స్ ఇండియన్ ఆయిల్ స్టోరీ పుస్తక రచయిత? ఆప్షన్ డి రిచా మిశ్రా. సుజలాన్ 2.0 ప్రచారం క్రింద వాటిలో దేని నిర్వహణకు లక్ష్యంగా చేసుకుంది? ఆప్షన్ బి గ్రే వాటర్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కుష్టి వ్యాధిగ్రస్తుల కోసము ఆనంద్ వన్ అనే ఆశ్రమాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాబా ఆమ్చే. అవంతి నగరం అని పేరున్న ప్రాంతం ఏది? అవంతి నగరము. ఆప్షన్ 4 ఉజ్జాయిని. మినీ ముంబై అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? మినీ ముంబై. ఆప్షన్ 3 అండి ఇండోర్. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో కీర్తిగాంచారు? ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు. నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేసిన ఆంగ్లేయుడు ఎవరు? ఆప్షన్ విలియం బెంటిక్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 అండి సామాన్య సేవా నియుక్త చట్టం 1784 తప్పండి. 1874 ప్రాంతీయ భాషా పత్రికల చట్టము, 1856 వివాహ వితంతు చట్టము, 1881 మొదటి ఫ్యాక్టరీల చట్టం అన్ని సరైనవి. ప్రార్థనా సమాజం ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 2 బొంబాయిలో. జ్యోతిబా పూలే రాసిన గ్రంథం క్రింది వాటిలో ఏది? ఏంటంటే ఆప్షన్ 4 గులాంగిరి. ప్రతి యుద్ధ భూమిలో 108 శివాలయాలు నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి రెండవ విజయాదిత్యుడు. క్రీస్తు శకము 17వ శతాబ్ద కాలం నాటికి ఆంధ్రదేశంలో శూద్రులు ఆరాధించిన దేవుడు ఎవరు? ఆప్షన్ 3 కామటేశ్వరుడు. కామటేశ్వరుడు. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. సాని దేవసాని దేవదాసి. తేలికలు నూనె తీసేవారు, ధన్యకులు ధాన్య వ్యాపారులు పైవన్నీ సరైనవే. మితాక్షర్ అనే గ్రంథము విజ్ఞానేశ్వర్యం అనేటువంటి పేరుతో తెలుగులోకి అనువాదం చేసినవారు? ఆప్షన్ 2 కేతన. దక్షిణ భారతదేశంలో అర్ధనారీశ్వర శిల్పాన్ని మొదటిసారి ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 3 మొఘల్ రాజపురము. దక్షిణ భారతదేశంలో పాటలీపుత్రం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు లేదా అంటారు? దక్షిణ భారతదేశంలోనే పాటలీపుత్రం అని చెప్పేసి దేన్ని అంటాం? ఆప్షన్ 1 అండి సో అరప్పల్వయార్. అరప్పల్వయార్. ఓకే. సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.